श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲೀತರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ನೈಜಾಹಿತವು ಸಜಾತಿ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ ಮಧು ವಿರೋಧಿಯ ಪಟ್ಟಣಕ್ಕೆ ಪೂರ್ವದ ಕವಾಟಗಳಕ್ಷಿನಾಸಿಕ ವದನ ಶ್ರೋತ್ರಗಳೆರಡು ದಕ್ಷಿಣ ಉತ್ತರ ದ್ವಾರ ಗುದ ಉಪಸ್ಥಗಳೆರಡು ಪಶ್ಚಿಮ ಕದಗಳೆನಿಪವು ಷಟ್ಸರೋಜವೇ ಸದನ ಹೃದಯವೇ ಮಂಟಪಂಗಳು ತ್ರಿಗುಣಗಳೇ కళశ. ఈ పద్యము విశేష వివరణ చెప్పుకుంటూ ఉన్నాం మనము. వెనుకటి పాఠంలో మధు విరోధి అంటే ఏమిటి అని విశేషంగా వివరణ ఇచ్చుకోవటం జరిగింది. ఆ మధు విరోధియ పట్టణಕ್ಕೆ ఇక్కడ ಪೂರ್ವದ ಕವಾಟಗಕ್ಷಿಗಳೆರಡು ನಾಸಿಕ ವದನ ಶ್ರೋತ್ರಗಳೆರಡು ದಕ್ಷಿಣ ಉತ್ತರ ದ್ವಾರ ಗುದ ಉಪಸ್ಥಗಳೆರಡು ಪಶ್ಚಿಮ ಕದಗಳೆನಿಪವು ಷಟ್ సరోజవే సదన హృదయవే మంటపంగళు త్రిగుణగళే కలశ. ఇప్పుడు దీన్ని చూద్దాం. మధు విరోధియ పట్టణకే అంటే మధుసూదన మధునామక దైత్యుణ్ణి సంహరించినటువంటి వాడు కాబట్టి వానికి మధుసూదన అని పేరు. ఆ మధునామక దైత్యుని శత్రువు అయినటువంటి వాని పట్టణమునకు అంటే మన దేహమునందు వాడు బింబరూపి అయి ఉంటాడు కాబట్టి ఈ దేహము వాని పట్టణము అంటే మధు విరోధియ అంటే మధుసూదన నామక భగవంతుని పట్టణము ఈ దేహము. ఈ పట్టణానికి పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణ ద్వారములు ఉన్నాయి. అవి ఏవి అని చెబుతూ ఉన్నారు. మన వదనముగా మన ముఖంలో ఉన్నటువంటి రెండు కన్నులు, నాసిక అంటే రెండు రంధ్రములు కలిగినటువంటి నాసిక, ఒక నోరు, ఇవన్నీ కూడా ఈ దేహమనే భగవంతుని పట్టణానికి ఉన్నటువంటి పూర్వ దిక్కున ఉన్నటువంటి ద్వారములు. కుడివైపున ఉన్నటువంటి చెవి రంధ్రము దక్షిణ దిక్కు ద్వారమైతే ఎడమవైపున్న చెవి రంధ్రము ఉత్తర ద్వారం అవుతుంది. ఇక నడుము క్రింది భాగంలో ఉండేటటువంటి గుదము జననేంద్రియములు ఇవి రెండూ కూడా మధు విరోధి పట్టణమైనటువంటి దేహమునకు పశ్చిమ దిక్కున ఉన్నటువంటి ద్వారములుగా భావించి
మనము ధ్యానించాలి అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఎందుకు ధ్యానించాలి అనడానికి భాగవత చతుర్థ స్కందంలో 20వ అధ్యాయం చెబుతూ ఉన్నది. నవద్వారం ద్విహస్తాంఘ్రిం పరమనుజసాద్వాతి అక్షిణే నాసికే అస్యమితి పంచ పురస్కృతాః దక్షిణా దక్షిణ కర్ణ ఉత్తరాజోత్తర్ణ స్మృతః పశ్చిమే ఇత్యధౌ ద్వారౌ గుదశిష్ణా విభోజితి అని ఈ ప్రమాణాన్ని అనుసరించే ఈ భాగవత ప్రమాణంలో చెప్పిన విషయాన్నే జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. ఈ విషయాన్ని బర్హిష్మంత రాజుకు నారదుల వారు ఉపదేశించేటటువంటి పురంజనోపాఖ్యానంలో చెప్పబడింది. హరికథామృత సారము అనంటే శాస్త్ర సారభూతమైనటువంటిది. భారత భాగవత రామాయణ భారత ఇతిహాస పురాణముల సారభూతమైనది అని మనకు దీని ద్వారా తెలుస్తూ ఉన్నది. ఈ పద్యంలో భాగవతంలో పురంజనోపాఖ్యానంలో చెప్పినటువంటి విషయాన్నే మనకు ఇక్కడ జగన్నాథదాసుల వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ నవద్వారములతో కూడుకున్నటువంటి దేహమనే భగవంతుని పట్టణానికి, అందుకే దేహమే దేవాలయం అన్నారు. ఈ దేహంలో మన బింబరూపి భగవంతుడు ఉన్నాడు. తరువాత జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఉన్నారు. ఈ దేహంలో 24 తత్వాలున్నాయి. ఆ 24 తత్వాభిమాని దేవతలున్నారు. ఈ విధంగా ఈ దేహంలో భగవంతుడు, వాయుదేవుల వారు, దేవతలు ఉన్నప్పుడు ఈ దేహం అనేటటువంటిది భగవంతుని పట్టణంగా, దేవాలయంగా ఉంటుంది. దీనిని పవిత్రంగా చూసుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. అందుకే ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది నియమ నిబంధనలు లేకుండా తినకూడదు, ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు అని అనేక నియమ నిబంధనలు మనకు చెప్పబడ్డాయి. ఈ దేహంలో ఉండేటటువంటి ముఖంలో ఉన్నటువంటి ఆ 7 రంధ్రాలు, క్రింద ఉన్నటువంటి 2 రంధ్రాలు పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణ ద్వారములుగా భావించు, భగవంతుని అనుగ్రహం నీకు కలుగుతుంది. అంతేకాకుండా జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు, షట్ సరోజవే సదన హృదయవే మంటపంగళు త్రిగుణగళ కలశ. మన హృదయ కమలంలో అంటే నాభి క్రింది భాగంలో, వృషణముల మధ్య భాగంలో ఉండేటటువంటి భాగాన్ని తుంది అని పిలుస్తారు. అక్కడ నుండి శిరః పర్యంతము అంటే బ్రహ్మరంధ్ర పర్యంతము వ్యాపించి ఉండేటటువంటి నాడియే సుషుమ్నా నాడి లేదా బ్రహ్మనాడి అని అంటారు. ఈ సుషుమ్నా నాడి లేదా బ్రహ్మనాడి యందు తుంది, నాభి, హృదయము, ఉదర ప్రదేశము, భ్రూమధ్య భాగము, శిరస్సులందు 6 కమలములు ఉన్నాయి. అంటే మన దేహంలో తుంది భాగము నుండి బ్రహ్మరంధ్ర పర్యంతము వ్యాపించి ఉన్నటువంటి ఆ బ్రహ్మనాడి యందు లేదా సుషుమ్నా నాడి యందు తుంది, నాభి, హృదయ, ఉదర ప్రదేశము, భూమధ్య భాగము, శిరస్సులందు 6 కమలములు ఉన్నాయి. దానినే ఏమని చెబుతూ ఉన్నారు, ఏమని ఉపాసన చేయాలని చెబుతూ షట్ సరోజవే సదన. ఈ 6 కమలములే భగవంతుని యొక్క సదనము, వాసస్థానము. హృదయవే మంటప, హృదయమే మన హృదయ భాగమే భగవంతుని మంటపంగా భావించు. ఈ దేహము త్రిగుణములతో కూడుకున్నది, త్రిగుణాత్మకమైనటువంటిది, త్రిగుణముల చేత నిర్మింపబడ్డది, సత్వరజస్తమో గుణములు. ఆ త్రిగుణములే ఈ భగవంతుని మంటపానికి కలశముగా నీవు భావించు, ధ్యానించు. దాని వలన నీకు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. తుంది భాగంలో 4 దళములతో కూడుకున్నటువంటి కమలము ఉన్నది. దీని యొక్క వ్యాపారం ఏమిటి అంటే అహంకార మనోప్రవృత్తి దీని యొక్క వ్యాపారం. నాభి భాగంలో షడ్దళయుక్త కమలము, 6 దళములతో కూడుకున్నటువంటి కమలం ఉన్నది. దీని యొక్క వ్యాపారము
చిత్తవృత్తి. హృదయ భాగంలో ఉండేటటువంటి అష్టదళయుక్త కమలము, 8 దళములతో కూడుకున్నటువంటి కమలము, దీని యొక్క వ్యాపారము బుద్ధి. ఉత్తరప్రదేశంలో ఉత్తర భాగంలో 12 దళములతో కూడుకున్నటువంటి కమలమున్నది, దీని యొక్క వ్యాపారము మనస్సు. భ్రూ మధ్య భాగంలో ఉండేటటువంటి ద్విదళయుక్త కలము, 2 దళములతో కూడుకున్నటువంటి కమలము, దీని యొక్క వ్యాపారము అంతఃకరణము. శిరస్సు భాగంలో, మన శిరోభాగంలో సహస్రదళయుక్త కమలము, 1000 దళములతో కూడుకున్నటువంటి కమలమున్నది, అది భగవంతుని అన్ని వ్యాపారముల సమ్మేళనము అని భావించు. నాభిభాగంలో షడ్దళయుక్త కమలమే మన బింబరూపి భగవంతుని ఆవాస స్థానమైనటువంటి సదనముగా భావించు. హృద్గతమైనటువంటి అష్టదళయుక్త కమలమే బింబరూపి భగవంతుడు కూర్చునేటటువంటి సింహాసనముగా ధ్యానించు. త్రిగుణములైనటువంటి సత్వరజ స్తమోగుణములే బింబరూపి భగవంతుడు ఉండేటటువంటి మన దేహమనేటటువంటి పట్టణానికి కలశముగా భావించు, ధ్యానించు అని చెబుతూ ఉన్నారు. దీనికి ప్రమాణం ఏమిటి అనంటే, ఆచార్యుల వారి తంత్రసార గ్రంథం ఈ విధంగా చెబుతుంది. మూలేచ నాభౌ హృదయేంద్రియో నిర్భూమధ్యమూర్ధ్ని ద్విషడంతకేషు షడష్ట ద్విషడ్దలేషు పద్మేషు సితారుణోష్ణితి అని మధ్వాచార్యుల వారు తంత్రసార సంగ్రహంలో చెప్పినటువంటి ప్రమాణాన్ని అనుసరించి ఈ విధంగా నీవు ఉపాసన చెయ్యి అని జగన్నాథదాసుల వారు మనకు ఈ పద్యంలో చెప్తూ ఉన్నారు. మొత్తానికి మన దేహంలో ఉండేటటువంటి ఇంద్రియములు, తర్వాత దళములు, కమలములు, వీటినే భగవంతుని యొక్క వాసస్థానంగా, మంటపంగా, కలశములుగా భావించినప్పుడు ప్రతినిత్యము నీవు భగవంతుని ధ్యానము, స్మరణ, ఉపాసన చేసినట్లవుతుంది. అయితే ఈ ధ్యానము, ఈ ఉపాసన మనకు ఎలా వస్తుంది అంటే, సాధన చేయాలి, శాస్త్రం చదవాలి, హరికథామృతసారం చదవాలి, చదివిన దానిని మననం చేసుకోవాలి, మననం చేసినటువంటి వాటిని ధారణ చేసుకోవాలి, అంటే గుర్తుంచుకోవాలి. మనకు వీలు చిక్కినప్పుడల్లా, ఊరికే కూర్చున్నప్పుడు కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ ఆ ఆలోచనను మనము తెచ్చుకొని ధ్యానించాలి. అది నిజమైనటువంటి మానసిక ఉపాసన, మానసిక పూజ అవుతుంది. సులభంగా భగవంతుని పూజ చేసి భగవంతుని అనుగ్రహాన్ని మనము పొందవచ్చు అని జగన్నాథదాసుల వారు ఈ పద్యములందు తెలియజేస్తున్నారు అని చెబుతూ, ఇక రేపటి పద్యంలో, రేపు 20వ పద్యంలో మన దేహంలో ఉండేటటువంటి సప్త ధాతువులు, నాడులు, వీటిని ఏ విధంగా మనము ధ్యానించాలి అనేటటువంటి విషయాన్ని చెబుతారు అని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.